నేటి వైశిష్ట్యం అమ్మ మరి ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? ఈ రోజున విశిష్టత ఏంటంటే మనందరికీ కూడా చాలా 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 ముఖ్యంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఎంతో ఆసక్తిగా పిల్లలు స్త్రీలు అందరూ ఎదురు చూసే చాలా చాలా ముఖ్యమైన బతుకమ్మ పండుగ. ఎందుకంటే ఇది చాలా 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 విశిష్టమైన పండుగగా ఈ బతుకమ్మ పండుగ ప్రారంభంగా చెప్తారు. ఇది ఎందుకంటే ఈ రోజున మనకి అమావాస్య, అది కూడా అంటే భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య నాడు పితృమావాస్య అంటాం. ఆ రోజున ఈ యొక్క బతుకమ్మ అనేది స్టార్ట్ చేసుకుంటారనమాట. ఇది 9 రోజుల దీని పూల పండుగ. ఈ యొక్క తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయ చిహ్నంగా రాష్ట్ర పండుగగా చాలా చాలా విశేషాలు ఉన్న పండుగగా దీన్ని చెప్పుకుంటారు. ఎందుకంటే ఇది మనకి మాత్రమే పరిమితమైన పండుగగా దీన్ని ఎందుకు చెప్తారు అంటే ఇది ఒక రాష్ట్ర పండుగ. దీనికి మామూలుగా కూడా గవర్నమెంట్ హాలిడేగా కూడా డిక్లేర్ చేసి అంటే స్టేట్ ఏర్పడిన తర్వాత అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంత గొప్ప పండగ అంటే ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి కూడా దీన్ని చేసుకుంటూ ఈ పండగని పూల పండగ ప్రసిద్ధి చెంది మామూలుగా సెప్టెంబర్ అక్టోబర్ వచ్చిందంటేనే అందరూ కూడా పిల్లలందరికీ కూడా దసరా సెలవులు అని ఇలా చూస్తూ ఉంటారు. ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్లో ప్రధానంగా వచ్చే 2 పండుగల్లో ప్యారలల్గా ఓ పక్కన మన బతుకమ్మ పండుగ, ఈ పక్కన దసరా పండుగ. ఇది మనకి పితృమావాస్య నాడు స్టార్ట్ అయ్యి ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై 9 రోజులు దుర్గాష్టమి దాకా అది సాగి తర్వాత సద్దుల బతుకమ్మతో కంప్లీట్ అవుతుంది. ఇది పూల పండుగ అని ఎందుకంత విశేషంగా చెప్పారంటే ఈ సమయంలో వర్షాకాలంలో రకరకాల పూలు, గునుగు పూలు, తంగేడు పూలు, రకరకాల పూలతో మొత్తం అంతా కూడా వాతావరణంలో ఒక చక్కటి ఆ పూలతో చాలా అందంగా ఉంటుంది. వర్షాలకి సంబంధించిన సమయంలో అప్పుడు వచ్చిన విశేషమైన ఈ పూలన్నిటితో కూడాను చాలా వాటికి సంబంధించి ఔషధ గుణాలు కూడా ఉంటాయి వాటికి. దాన్ని చాలా చక్కగా 7 అంతరాల్లో దాన్ని పెట్టి దాన్ని చక్కగా ఈ యొక్క ఇన్ని రోజుల పాటు కూడా చేస్తారు, విశేషంగా చేస్తారు. స్త్రీలందరూ ఉత్సాహంగా పాల్గొనడం, తర్వాత వాళ్ళు అందరూ కూడా పుట్టింటికి వచ్చి వేరే ప్రదేశాల్లో ఉండేవాళ్ళు చాలా చక్కగా ప్రతిరోజు ఈ పండుగలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి అమ్మవారిని కొలిచి దానికి సంబంధించి విశిష్టంగా రకరకాల కథలు కూడా ఉన్నాయి. అంటే కొందరు ఏంటంటే సతీదేవికి సంబంధించిన పండుగలాగా అమ్మవారిని బ్రతికి రామ్మ బ్రతుకమ్మ అంటే సతీదేవి తనకి ఇది చాలించింది మొత్తానికి దక్షయజ్ఞంలో అన్న అమ్మవారిని ప్రార్థిస్తూ బ్రతుకు అమ్మ రామ్మ అన్నట్టుగాను. మరికొన్ని చోట్ల ఏంటంటే దీనికి సంబంధించిన హిస్టారికల్గా కూడా ఏం చెప్తారంటే ధర్మాంగదుడు అనే మహారాజు చాలా కాలం తనకి పిల్లలు లేక ఇబ్బంది పడి భగవంతుడిని ఆరాధించి విశేషంగా ఆయన భార్య పేరు లక్ష్మీదేవి, వాళ్ళకి ఒక సంతానం చాలా కాలం తర్వాత కలిగిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు పడి అమ్మాయి ఇదైతే మళ్ళీ ఆ అమ్మాయిని బ్రతుకమ్మ అని పేరు పెట్టినట్టుగాను ఇలా రకరకాలుగా దానికి సంబంధించిన స్టోరీ ఇంకొకటి చెప్తారు. అలాగే అంతేకాకుండా ఏంటంటే మామూలుగా కూడా ఒకప్పుడు అంటే ఇది ఇక్కడ బతుకమ్మ బొడ్డెమ్మ ఇవన్నీ కూడా ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాల్లో భాగాలు. అంటే ఎవరికీ లేని ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలుగా ఈ యొక్క రాష్ట్ర పండుగగా అందరూ ఉత్సాహంగా అన్ని ప్రదేశాల్లో పార్టిసిపేట్ చేసి అసలు అదొక చాలా ప్యారలల్గా మనకి ఈ యొక్క దసరాతో పాటు వెళ్ళేంతకాలం కూడా అసలు మొత్తం ప్రదేశం అంతా మొత్తం తెలంగాణ అంతా పూలతో ఆనందంతో సంతోషంతో స్త్రీలు అందరూ కూడా రకరకాలుగా ట్రెడిషనల్గా వాటితో పాటు ఆటపాటలు బతుకమ్మ పాటలు అందులో కూడా చక్కటి పాటలనే ఉంటాయి. దాంట్లో రకరకాల పాటలు ఉంటాయి. బతుకమ్మ ఉయ్యాలో అనో లేకపోతే చందమామన పాటలు ఇవన్నీ కూడా ఆ పదాలన్నీ కూడా ఏంటంటే అసలు ఆ పాటల్లోనే మనం కనుక గమనించినట్లయితే అందులో స్నేహం, ప్రేమ, ధర్మం, ఉత్సాహం, కీర్తి ఎన్నో రకాలైన విశేషాలని మిళితం చేస్తూ ఈ బతుకమ్మలో ఆడుతూ పాడుతూ మొత్తానికి అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారిని రమ్మని చెప్పి పాడడం అనేది ఒకటి. అలాగే దాంతోపాటు ధర్మాంగదుడి స్టోరీ ఒకటి. అంతేకాకుండా ఒకప్పటి రోజుల్లో కూడా ఈ యొక్క స్త్రీలకి అప్పట్లో ఉండే నవాబులు కానీ అప్పటి రాచరికాలు కానీ ఆ సమయంలో వీళ్ళు చాలా రకాలైన ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు ఇది చేసేసుకుని ఆ స్త్రీలందరూ కూడా తమ జీవితాలని ఇది చేసినప్పుడు కూడా మిగిలిన స్త్రీలందరూ కూడా సానుభూతితో బతుకమ్మ అని వాళ్ళని రమ్మన్నట్టుగా పాటలు పాడినట్టుగాను ఇలా. అలాగే ఒకప్పుడు రోజుల్లో కూడా ప్రసవం కష్టమైనప్పుడు కూడా స్త్రీలందరూ కూడా నీటినే ప్రసవానికి కేంద్రంగా వాడుకున్నారు కనుకనే ఆ తర్వాత ఆ యొక్క ప్రదేశాల్లో ఆ యొక్క గునుగు పూలు కానీ అలాగే ఆ పూలు తంగేయడవన్నీ కూడా నిమజ్జనం చేసినట్టుగా అలా ప్రదేశంలో రకరకాలుగా కథలు అంటారు, అంటే హిస్టారికల్గా ఉన్నప్పటికీ. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ విశిష్టత ఏంటంటే ఇది ఇప్పటి సంస్కృతి కాదు, ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషనల్గా
తెలంగాణకి మాత్రమే పరిమితమయ్యి ఒక రాష్ట్ర పండుగ స్థాయికి దాన్ని ఇది తీసుకెళ్ళి తెలంగాణ ఉద్యమంలో కూడా దాని యొక్క ప్రాధాన్యతని అతి గొప్పగా సంతరింప చేసుకున్న బతుకమ్మ పండుగ అనేది ప్రతి వాళ్ళకి కనుల పండుగ ముందుగా. ఎందుకంటే అంబరాలని తాకే సంబరాల పండుగ బతుకమ్మ పండుగ చెప్తారు కనుక అంత విశేషమైన పండుగలో స్టెప్ బై స్టెప్ కనుక మనం చూసినట్లయితే మొదటిది మనకి దసరాతో ప్యారలల్గా పెడుతుంది. అలాగే మనకి ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ఈ పండుగ విషయంలో పూల పండుగ అంటే నేలకి, భూమికి, అలాగే ఈ యొక్క నీటికి, తర్వాత పూలకి అన్నిటికీ అనుసంధానం చేస్తూ అన్నిటి మధ్య అనురాగ స్రవంతిలా పాకుతూ ముందుకెళ్ళిపోయే పండుగగా దీన్ని చెప్తారు. అయితే ఈ పండుగలో మనకి 9 days ఫెస్టివల్గా ఫస్ట్ మనం ఎందుకు చెప్తామంటే మొదటి రోజున పితృమావాస్య నాడు దీన్ని తీసుకుంటే ఎంగిలి పూల బతుకమ్మలా మొదలు పెడతారు. అంటే ఒక్కొక్క రోజు ఒక రకమైన నైవేద్యాన్ని కూడా చెప్తారనమాట. ఒకటేమో ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్పి ఓటు చేసుకుంటారు. ఆ తర్వాత ఆ రోజున ఏంటంటే నూకలు లాంటివి, దంచిన బియ్యం లాంటివి, అలాంటి వాటన్నిటిని కూడా దాంట్లో ఇది చేసుకుంటారనమాట. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్పి అలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వెళ్ళినప్పుడు మరొక రోజు వచ్చేటప్పటికి అటుకుల బతుకమ్మని, తర్వాత అట్ల బతుకమ్మలాగా, తర్వాత ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ యొక్క అలిగిన బతుకమ్మని, అంటే 9 పేర్లు డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ కూడా. అంటే మొదటిదేమో ఎంగిలిపూల బతుకమ్మ, తర్వాత వచ్చేటప్పుడేమో అటుకుల బతుకమ్మ, తర్వాత ఏమో నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, తర్వాత అలిగిన బతుకమ్మ, తర్వాత వేపకాయల బతుకమ్మ, తర్వాత వచ్చేటప్పటికి వెన్నముద్దల బతుకమ్మ, ఇలా రకరకాల పేర్లతో లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి సద్దుల బతుకమ్మ పేరుతో చేస్తారనమాట. ఈ మొదట చేసేవన్నిట్లోనూ కేవలం వీళ్ళు ఇంట్లో అందరూ కూడా పార్టిసిపేట్, మామూలుగా ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళు పార్టిసిపేట్, లాస్ట్కి వచ్చేప్పుడు మాత్రం స్పెషల్ డేగా ఆ రోజున చేసేవన్నీ కూడా అంటే ఇప్పుడు చెప్పిన వాటి అన్నిట్లో కూడా ఇప్పుడు మనం తీసుకున్న మొదటిది ఎంగిలి పూల బతుకమ్మ దగ్గర నుంచి ఈ యొక్క సద్దుల బతుకమ్మ ముందు రోజు దాకా అన్నిట్లో కూడాను బెల్లం, బియ్యం, అటుకులు, లేకపోతే ఈ యొక్క ఇలాంటివన్నీ కూడా దేవుడికి నివేదన కోసం చేసిన పదార్థాలుగా వాడతారు. లాస్ట్ డే వచ్చేప్పటికి ఈ యొక్క సద్దుల బతుకమ్మ వచ్చేప్పటికి ఏం చేస్తారంటే ఆ రోజున 5 రకాలుగా ఏం చేస్తారంటే ఒక పక్కన ఈ యొక్క నిమ్మకాయ పులిహార, మరొకటి చింతపండు పులిహార, అలా కొబ్బరి అన్నం, తర్వాత వచ్చేప్పటికి నువ్వులన్నం, అలాగా ఈ 5 రకాల పదార్థాలు అనేవి దేవుడికి నివేదించడానికి ఇంట్లో అందరూ కలిపి చేయడం. ఆ రోజున వెళ్ళి మొత్తం కుటుంబ సభ్యులందరూ రకరకాల పువ్వులు సేకరించి చక్కగా దాన్ని అలంకరించి 7 అంతరాలుగా చేసి తర్వాత దాన్ని ఒక తాంబళం అని చెప్పి ఒక ప్లేట్లో పెట్టి దాన్ని చక్కగా అందంగా అలంకరించడమే కాకుండా ఆడపిల్లలందరూ మంచిగా ముస్తాబై రంగురంగుల దుస్తులు ధరించి ట్రెడిషనల్ డ్రెస్సులు ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ పాల్గొని దాన్ని అలా తీసుకెళ్ళి ప్రతిరోజు సాయంత్రం ఆ యొక్క దాని చుట్టూ తిరుగుతూ చక్కగా పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ ఆనందాన్ని వ్యక్తీకరించుకుంటారు. ఈ చివరి రోజున ఇవన్నీ తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారంటే నా నది దగ్గర కానీ సరస్సు దగ్గర కానీ అక్కడే ఆడి పాడి దాన్ని ఇది చేసేసి నిమజ్జనంలా చేసి తర్వాత గౌరమ్మ బుట్లో చేసేసుకొని తర్వాత ఏం చేస్తారంటే అక్కడే వాళ్ళు ఇచ్చినమ్మ వాయినంలాగా అలా అలా పంచుకొని తెచ్చుకున్న ప్రసాదాలు అప్పుడు సత్తుపిండి ఇవన్నీ కూడా చేస్తారు. అంతేకాకుండా ఆ రోజున ఏం చేస్తారంటే అంతా అయిన తర్వాత మలిదా రొట్టె అని చెప్పి చేస్తారు. అందులో ఏంటంటే ఇవన్నీ కూడా మళ్ళీ స్పెషల్గా ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని వాళ్ళు ఆ రోజున ఆహార పదార్థంగా పంచుకుంటారు. అసలు యాక్చువల్గా ఇందులో ఏంటంటే మనం మొక్కజొన్న కానీ తర్వాత అన్ని రకాలవన్నీ వాడతారు. జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, తర్వాత వేరుశనగ మొదలైన పదార్థాలు అన్నిటినీ కూడా వాళ్ళు ఆహారంలో భాగంగా ఈ యొక్క బతుకమ్మ పండుగ టైంలో అన్నిట్లోనూ వాడతారు అనమాట. అంటే ముఖ్యమైన వాటిల్లో దాన్ని వాడుతూ పెడతారు. అంటే ఇవన్నీ చేసుకొని ఈ ట్రెడిషన్లో ఏమిటి మెయిన్గా ఏంటంటే ఒక యూనిటీ, ఒక అభిమానం, ఒక ప్రేమ, స్నేహ సంబంధాలు, అంటే అందరితో ఇచ్చిపుచ్చుకోవడం అనేది అలా ఆనందంగా ఈ యొక్క దుర్గాష్టమి టైం వచ్చేటప్పటికి సద్దుల బతుకమ్మ టైప్లో వాళ్ళకి ఇది చేసేస్తారనమాట. ఇప్పుడు 5 రకాల ఆహార పదార్థాలు ఆ రోజు పెరుగునంతో సహా దేవుడికి నివేదన చేయడం, మలిదా రొట్టె అనేది ఫ్రెండ్స్ అందరూ కూడా పంచుకోవడం, ఇవన్నీ చేసి మళ్ళీ అసలు అంతా కూడా వాడలో అంతా కూడా అది ధ్వనిస్తూ చాలా చక్కగా పాడుకుంటూ మళ్ళీ వెనక్కి వస్తూ చాలా ఆనందంగా అసలు 9 రోజులు అదే సమయంలో మనకి దసరాలు కూడా పెడుతూ ఉంటాయి కాబట్టి అసలు అది చెప్పడానికి సరిపోనంత చక్కగా ఆ బతుకమ్మ పండగలో ఆ శోభ, కీర్తి అసలు మొత్తం పసుపు రంగుతో అసలు ఆ పూల పండగ, కరెక్ట్ పేరు కూడా దాని పేరు పూల పండగే, పూలతో అనుసంధానించబడిన అందమైన అంబరాలు తాకే పండగైన బతుకమ్మ పండుగ అనేది రాష్ట్ర పండుగ అవ్వడం, మనందరం దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఉండడం అనేది నిజంగా చాలా విశిష్టమైన పండుగగా మనం దీన్ని ఒకటి గుర్తించాలి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఏంటంటే 21వ తారీఖు నుంచి దాన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా కంప్లీట్గా అన్ని ప్రదేశాలు గిన్నీస్ బుక్లో కూడా ఎక్కాలి. 11 లక్షల మందితో ఇక్కడ ఎల్బీ స్టేడియంలో కూడా, అది ఎల్బీ కాదు ఇక్కడ ముఖ్యమైన స్టేడియంలో దాన్ని చేస్తున్నారనమాట. అది 27 తారీఖుల్లో నెక్లెస్ రోడ్లో కూడా దానికి సంబంధించిన పోటీలు లాంటివి పెట్టడం. అంటే ఏంటంటే ఆ స్థాయిలో జనరల్గా అంటే మనం చూసినట్లయితే ఓనంకి చాలా వాళ్ళు అలా చేస్తూ ఉంటారు కేరళలో, దాన్ని బీట్అవుట్ చేసేట్టుగా
11 లక్షల మందితో బతుకమ్మలాగా ఇది ఒక గిన్నెస్ బుక్ అటెంప్ట్ అనేది కూడా ఇప్పుడు చేయబోతున్నారు దీనికి. కాబట్టి అంత స్థాయిలో అంత విశేషమైన ఈ పండగ ఇక్కడ మడ్డగా అవ్వడం, మనందరం అది చూడడం, ఇందులో పార్టిసిపేట్ చేయడం మనం చాలా ఆనందపడవలసిన విషయం. మరొక్కసారి అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నమస్కారం.